హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాళ వీడియోలో మనం నక్షి వర్క్, యాంటిక్ స్టైల్ అండ్ అలానే స్టోన్ బుట్ట కమ్మలు రెండింటి కాంబినేషన్ చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో ప్రతి బంగారు ఆభరణం మీద కూడా ఛాలెంజింగ్ లోయెస్ట్ విఏ ఛార్జెస్ని మీరు పొందొచ్చండి. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. సో స్టార్టింగ్ వచ్చేసి బుట్టకమ్మల్లో అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. కిందేమో మనకి బుట్ట మీదంతా కూడా అమ్మవారి కాసులు ఇచ్చారండి. సో ఎంత బాగుందో, డిఫరెంట్ డిజైన్ అండి. మనం జనరల్లీ ఏంటంటే బుట్ట మీద డిజైన్స్ లాగా చూస్తాం కదా, అమ్మవారిది కానీ పికాక్ది కానీ. ఇక్కడ ఏంటంటే అమ్మవారి కాసుల్ని తీసుకున్నారు. అండ్ అలానే కింద కూడా మనకి గ్రాండ్గా ఉండడానికి 2 లైన్స్లో పర్ల్స్ని తీసుకున్నారండి. సింగిల్ లైన్లో ఉంటే మనకి మరీ అంత గ్రాండ్ లుక్ రాదనమాట. 2 లైన్స్లో వచ్చేటప్పటికి మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో స్టార్టింగ్ ఇలా అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. సెంటర్లో అటు ఇటు కూడా మొత్తం చిన్న చిన్న లీవ్ డిజైన్స్ చూడండి. ఇలా చిన్న చిన్న లీవ్ డిజైన్స్, పైనేమో రూబీ బుట్ట స్టోన్ వచ్చింది అండ్ కిందేమో ఇలా చక్కటి బుట్ట వచ్చిందండి. సో పైన అంతా కూడా చుట్టూ ఇలా రూబీ బుట్ట స్టోన్స్ని తీసుకున్నారు. కింద బుట్ట మీద అంతా కూడా ఇలా అమ్మవారి కాసులు వచ్చాయండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మొత్తం అమ్మవారి కాసు డిజైన్ని తీసుకున్నారు. అండ్ కింద మనకి 2 లైన్స్లో కూడా ఇలా పర్ల్ బీడ్స్ వచ్చాయండి. సో పైనేమో కొంచెం పెద్దవి, కిందేమో చిన్నవి తీసుకున్నారు. సో మొత్తం కూడా ఇలా పర్ల్ బీడ్స్ తోటి చాలా నిండుగా అందంగా ఉంది. గ్రాస్ వెయిట్ 21.8 గ్రాములు అండి, 21.8 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 19.4 గ్రాములు, 19.4 గ్రామ్స్. ఈ బుట్టకమ్మలు మనకి డిఫరెంట్ డిజైన్లో వచ్చాయండి. పైనేమో పికాక్ తీసుకున్నారు, కింద ఎమరాల్డ్ వచ్చింది. ఎమరాల్డ్ కింద బుట్ట మీద అంతా కూడా మొత్తం పికాక్స్ని తీసుకున్నారండి. అండ్ దాని కింద చుట్టూ కూడా పర్ల్స్ని ఇచ్చారు. చాలా బాగుందండి, డిఫరెంట్ డిజైన్, భలే అందంగా ఉంది. ఎవరు పెట్టుకున్నా సరే సో చాలా అందంగా కనిపిస్తారు. ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం. సో స్టార్టింగ్ ఇలా మనకి పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. ఇక్కడ అంతా కూడా ఇలా పింఛం చాలా అందంగా ఇచ్చారు. పైనేమో రూబీ బుట్ట స్టోన్ వచ్చిందండి. అండ్ కిందేమో అటు ఇటు కూడా ఇలా చిన్న పర్ల్ బీడ్స్ని తీసుకున్నారు. అండ్ దాని కింద వచ్చేసి ఇదిగోండి ఇలా ఎమరాల్డ్ తీసుకున్నారండి. డ్రాప్ షేప్లో ఎమరాల్డ్కి అటు ఇటు కూడా లీవ్ డిజైన్స్ లాగా వచ్చింది. అండ్ కింద ఇక్కడ చూడండి మనకి పికాక్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉందో. సో చాలా కొత్తగా ఉంది కదండి డిజైన్. ఇదిగోండి ఇలా ఫేస్ వరకు కూడా పైన పింఛన్ తోటి పికాక్ డిజైన్ అటు ఇటు తీసుకున్నారండి. అండ్ దీని కింద బుట్ట వచ్చింది. ఇక బుట్ట మీద మొత్తం కూడా ఇలా అందమైన పికాక్ డిజైన్స్ ఇచ్చారండి. మొత్తం బుట్ట అంతా కూడా ఇలా పికాక్ డిజైన్స్తో వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా. అండ్ అలానే కింద మనకి ఇలా చిన్న చిన్న రూబీ బుట్ట స్టోన్ తీసుకున్నారు. అండ్ దాని కింద అంతా కూడా ఇలా పర్ల్ బీడ్స్ని హ్యాంగింగ్స్లో ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 22.7 గ్రాములు అండి, 22.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 18.8 గ్రాములు అండి, 18.8 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మల్లో మనకి అమ్మవారి డిజైన్, పికాక్ డిజైన్స్, దాని కింద బుట్ట అని తీసుకున్నారు. బుట్ట మీద మనకి పెద్ద సైజులో రూబీ అండ్ అంతా కూడా అమ్మవారి డిజైన్స్తో వచ్చి కింద మనకి పర్ల్స్ని తీసుకున్నారండి. సో పర్ల్స్ కూడా ఏంటి అంటే మనకి డిఫరెంట్ షేప్, రెగ్యులర్ షేప్ కాకుండా డిఫరెంట్ షేప్లో వచ్చిందనమాట. సో డీప్ నక్షి వస్తాయండి బుట్ట కమ్మలు యాంటిక్ స్టైల్లో. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో స్టార్టింగ్ ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పైన కింద రూబీ బుట్ట స్టోన్స్ వచ్చాయి. అటు ఇటు కూడా ఇలా డీప్ డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ కింద మనకి అటు ఇటు ఇలా చాలా అందమైన పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. మధ్యలో ఏమో రూబీ బుట్ట స్టోన్ వచ్చింది. అండ్ దీని కింద వచ్చేసి బుట్ట వచ్చిందండి. సో బుట్ట మీద ఏంటి అంటే ఇలా ఒక లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారు. తర్వాత మనకి రూబీ, ఆ రూబీ మీద కూడా ఇలా లైన్ లాగా డిజైన్, మళ్ళీ అటు ఇటు సన్నటి లీవ్స్, కింద రూబీ బుట్ట స్టోన్తో ఇచ్చారు. మళ్ళీ అమ్మవారి డిజైన్ అండి. అండ్ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ మనకి ఫ్రంట్ ఎలా రూబీ అయితే వచ్చిందో బ్యాక్ కూడా అలానే రూబీ డిజైన్ని తీసుకున్నారు. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ కూడా రూబీ వస్తుంది అనమాట. అండ్ కిందంతా కూడా మనకి కంప్లీట్ ఇలా పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి హ్యాంగింగ్స్లో, డిఫరెంట్ షేప్లో చాలా బాగున్నాయండి. వీటి గ్రాస్ వెయిట్ 22.2 గ్రాములు అండి, 22.2 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 17.6 గ్రాములు, 17.6 గ్రామ్స్. సో ఇప్పటి నుంచి మనం చూడబోయేది స్టోన్ బుట్ట కమ్మలు అండి. ఇప్పటి వరకు మనం సో యాంటిక్లో చూసామన్నమాట, నక్షిలో. సో ఇవి కూడా నక్షిలోనే మనకి స్టోన్ బుట్ట కమ్మలు అనమాట. సో ఈ బుట్ట కమ్మల్లో పైన అమ్మవారి డిజైన్ తీసుకున్నారు, చిన్న పికాక్స్. అండ్ బుట్ట మీద అంతా రూబీ అండ్ ఎమరాల్డ్ వచ్చిందండి. చుట్టూ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ని లాస్ట్లో కింద హ్యాంగింగ్స్లో తీసుకున్నారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో పైన ఏమో రూబీని తీసుకున్నారండి. ఇక్కడేమో ఇలా అమ్మవారి డిజైన్ వచ్చింది. అమ్మవారి కింద మళ్ళీ ఇలా చిన్న పికాక్స్ అండి అటు ఇటు. అండ్ నాటి కింద మళ్ళీ పెద్ద పికాక్స్ని తీసుకున్నారు. మధ్యలో ఏమో ఎమరాల్డ్ వచ్చింది. ఈ పికాక్స్ కింద మనకి బుట్టని తీసుకున్నారు. సో బుట్ట మీద ఏంటంటే ఇలా డ్రాప్ షేప్లో డిజైన్, మళ్ళీ ఇక్కడ రూబీ, మళ్ళీ డ్రాప్ షేప్లో డిజైన్, ఎమరాల్డ్. సో ఎక్కడైతే రూబీ
అండ్ ఎమరాల్డ్ వచ్చిందో పైన ఏమో ఇలా డిజైన్ తీసుకున్నారు. డ్రాప్ షేప్ ఏమో మనకి ఇలా కంప్లీట్ అదే డిజైన్ ఉంటుందండి. సో బుట్ట మొత్తం ఆల్టర్నేటివ్గా ఈ 2 డిజైన్స్ మనం చూడొచ్చు. అండ్ దీని కింద వచ్చేసి ఇలా చుట్టూ అంతా కూడా పర్ల్ బీడ్స్, దాని కింద మళ్ళీ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి. సెంటర్లో మాత్రం ఒక బిగ్ సైజ్ ఎమరాల్డ్ బీడ్ని తీసుకున్నారు. వీటి గ్రాస్ వెయిట్ వచ్చేసి 20.9 గ్రాములు అండి, 20.9 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 16 గ్రాములు అండి, 16 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మల్లో మనకి రామ్ పరివార్ డిజైన్తో వచ్చిందండి. ఫస్ట్ రామ్ పరివార్ డిజైన్ తీసుకున్నారు, కిందంతా కూడా పికాక్స్ వచ్చాయండి. బుట్ట మీద కూడా మొత్తం పికాక్స్ని తీసుకున్నారు అండ్ చుట్టూ పర్ల్స్ని ఇచ్చారండి. సో చాలా డిఫరెంట్గా మంచి లుక్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాము. సో స్టార్టింగ్ వచ్చేసి ఇలా మనకి రామ్ పరివార్ డిజైన్ని తీసుకున్నారండి. పైనంతా కూడా చిన్న చిన్న లీవ్ డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ పైన కింద రూబీ పొట్ట స్టోన్, సైడ్స్లో రూబీస్ని తీసుకున్నారు. అండ్ దీని కింద మనకి ఇలా 2 అందమైన పికాక్ డిజైన్స్ వచ్చాయండి. 2 పికాక్స్ కింద మనకి బుట్ట ఇచ్చారండి. సో బుట్ట మీద అంతా కూడా మొత్తం ఇలా పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. సో ఫ్రంట్లో ఏంటి అంటే ఈ 2 పికాక్స్ కింద కూడా మళ్ళీ చిన్న ఎలిఫెంట్స్ని ఇచ్చారు. వాటి కింద డైమండ్ షేప్ రూబీ, చుట్టూ ఇలా స్వరోస్కి సీజర్ని తీసుకున్నారండి. ఇక్కడ సైడ్స్లో మాత్రం మళ్ళీ పికాక్ డిజైన్సే ఉంటాయి. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి. సో బ్యాక్ సైడ్ కూడా ఏంటి అంటే ఇలా పికాక్స్, వాటి కింద ఎలిఫెంట్స్, దాని కింద రూబీ, చుట్టూ స్వరోస్కి సిజర్స్తో వస్తుంది. అండ్ కిందంతా కూడా చుట్టూ మనకి పర్ల్ బీడ్స్ వచ్చాయండి. సెంటర్లో బిగ్ సైజ్ పర్ల్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 23.9 గ్రాములు అండి, 23.9 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 22 గ్రాములు అండి, 22 గ్రామ్స్. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి బుట్ట కమ్మలు. మనకి పైన అమ్మవారి డిజైన్ తీసుకున్నారు, కింద ఆ పికాక్ డిజైన్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. సో జనరల్గా ఏంటి అంటే మనకు ఒక 2 పికాక్స్ తీసుకొని దాని కింద బుట్ట ఇస్తూ ఉంటారు, ఎక్కువ శాతం డిజైన్ అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఆ సింగిల్ పికాక్ డిజైన్ మనకి పింఛన్ లాగా తీసుకొని చాలా చక్కగా ఇచ్చారు. బుట్ట మీద అంతా కూడా మళ్ళీ అమ్మవారి డిజైన్ వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాము. స్టార్టింగ్ మనకి ఇలా చిన్న సైజులో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పైనేమో చిన్న ఎమరాల్డ్, కిందేమో అటు ఇటు రూబీస్, వాటి మీద స్వరోస్కీస్ ఇచ్చారు. సైడ్స్లో ఏమో ఇలా లీవ్ డిజైన్లో వచ్చింది. దీని కింద మనకి ఇలా పికాక్ డిజైన్ వచ్చిందండి. ఇలా పింఛన్ దగ్గర అంతా కూడా మనకి గ్రీన్ సీజర్స్ని తీసుకున్నారు, చాలా బాగుంది. ఇదంతా కూడా పింఛన్ లాగా తీసుకుని ఇక్కడ పికాక్ డిజైన్ ఇచ్చారు. దీని కింద బుట్టాని తీసుకున్నారండి. సో బుట్ట మీద అంతా కూడా ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. తర్వాత మనకి రూబీ, కింద సీజర్స్, మళ్ళీ అమ్మవారి డిజైన్, పైన రూబీ, కింద సీజర్స్తో ఇలా వచ్చిందండి. అండ్ దీని కిందంతా కూడా మళ్ళీ చుట్టూ ఇలా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. సెంటర్లో ఏమో చాలా పెద్ద సైజులో మనకి పర్ల్ బీడ్ని తీసుకున్నారు. కింద కూడా మళ్ళీ ఇలా డిజైన్ ఇచ్చారండి. సో చాలా చక్కగా ఉందండి, డిజైన్ యూనిక్గా ఉంది. వీటి గ్రాస్ వెయిట్ 21.6 గ్రాములు అండి, 21.6 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 13.9 గ్రాములు, 13.9 గ్రామ్స్. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ నక్షీ వర్క్ యాంటిక్ అండ్ అలానే స్టోన్ బుట్ట కమ్మల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.